కొన్ని వాల్యుబుల్ వర్డ్స్ షేర్ చేయడానికి శ్రీహరి గారిని కోరుతున్నాం. Thank you for inviting me for this great occasion. So it's a pleasure to be here. Not only to appreciate Mr. Shivaram and to meet you all on the particular this book launch. So can I convert once to Telugu now? It's better for me. Though the book is in English. Thank you very much. So I can sit and talk for a minute. Thank you. వచ్చినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా నేను కూడా బీయింగ్ ఏ ఫిల్మ్ ప్రొడ్యూసర్, ఇప్పుడు మొత్తం మీడియా అంతా కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. అందరి దగ్గర కూడా సోషల్ మీడియా లేకపోతే ఫోన్ అంత యాక్టివ్గా ఉన్నప్పటికీ ప్రపంచం గురించి తెలుస్తున్నది చాలా 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 తక్కువ. ఆశ్చర్యం ఏంటంటే మన చేతిలో మొబైల్ ఉంది, ప్రపంచం అంతా మన దగ్గర ఉంది. ఇట్స్ జస్ట్ ఫీలింగ్ బట్ నాట్ ఇట్ రియల్. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మామూలుగా అడిగితే వెరీ స్మాల్ అండ్ జనరల్ ఐడియాతో అమెరికా, యుఎస్ఏ మన మీద, భారతం మీద ఇంత ఎక్కువ టారిఫ్స్ ఎందుకు విధిస్తోంది అని ఒక ప్రశ్న అడిగింది. లేదా బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతుంటే మన భారత్ ఎందుకు పూర్తి స్థాయిలో రియాక్ట్ అవ్వలేదు అని అడిగాము. సో ద క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇది మనకి రిలవెంట్ కాదా, ఎంతవరకు అవసరమైనటువంటి విషయాలు మాట్లాడుకోవడం కదా ప్రశ్న వస్తుంది. అయితే మనకి ఏది అవసరమో, మనకి ఏది నిజంగా సహాయపడుతుందో, ఏది జీవితానికి మన దేశానికి అవసరమో అది కాకుండా మీరు ఏది వినాలనుకుంటున్నారో, ఏది చూడాలనుకుంటున్నారో అది మాత్రమే మీ ముందు ఉంటుంది. ఇది ప్రపంచంలో మనం అనుకుంటున్న ఇన్ఫర్మేషన్ మొత్తం మన దగ్గర ఉంది. కానీ వాస్తవం ఇన్ఫర్మేషన్ మీరు అనుకున్నది కోరుకుంటున్నారు. మధ్య ఫోన్ గురించి యూజ్ చేసి నేను మొదటగా చెప్పి ఈ సందర్భాన్ని పరిష్కరించాల్సి వస్తుంది. ఫోన్లో మీరు అనేక యాప్స్ అలౌ చేసి ఉంటారు. ఆ యాప్స్ అలౌ చేసినప్పుడు ఫర్ యువర్ సర్ప్రైజ్ ఐ కెన్ టెల్ యూ, ఈ వరల్డ్లో మీతో పాటుగా మీ ఫోన్ని అట్ ది సేమ్ టైం వ్యూ చేస్తున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళ సంఖ్య ఒక ఎస్టిమేషన్ ప్రకారం 262 మంది మీతో పాటు మీ ఫోన్లో ఉన్న ప్రతి విషయాన్ని, మీరు మాట్లాడుతున్న సంభాషణని వింటూ మీరు ఫోన్ని మీరు ఎలా అయితే యూజ్ చేస్తున్నారో ప్రతి క్షణం మానిటర్ చేస్తున్నారు. ఇది చేయని వాళ్ళు ఎక్కువ చేస్తారు. కాబట్టి మనం ఈ ఫోన్ అనే ప్రపంచంలో మునిగిపోయి పూర్తిగా లైఫ్ని వెరీ షార్టెస్ట్ ఫామ్కి మార్చేస్తాం. షార్ట్ చాలా చిన్నగా అయిపోయింది జీవితం. మనం అనుకుంటున్న ప్రపంచంలో మనం పెద్దగా ఉన్నాం, కానీ చిన్నగా. రీల్స్ కూడా వేగంగా మనకు కొన్ని సెకండ్ల పాటు ఇట్లా మనకు కొన్ని ఎక్కువసేపు సస్టైన్ కావట్లేదు. మైండ్ ఏకాగ్రతగా ఒక చోట మన జీవితాన్ని, దృష్టిని ఉంచుకోలేకపోతుంది. ఫర్ అవర్ సర్ప్రైజ్ మనం ఇప్పుడు కూడా ఈ సందర్భంలో కూడా ఇంతసేపు మీరు ఇక్కడికి వచ్చి ఒక విషయం వినడానికి ఫోన్ని కొంచెం దూరంగా పెట్టి ఒక గంట ఉండగలగలంటే హౌ ఇట్ ఇస్ డిఫికల్ట్. జస్ట్ ఇట్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ కాదు, మిమ్మల్ని కొద్ది స్వాలో చేసేసింది. మీ జీవితాన్ని మొత్తం కూడా అది లాగేసుకుంది, గుంజేసుకుంది. అందుకే మీకు ఆశ్చర్యం వేస్తుంది. మీరు మనసులో ఏదైనా ఒక విషయం గురించి తలుచుకోండి. జస్ట్ ఇమాజిన్ అలా ఫుడ్ ఐటమ్, మీరు ఏదో పిజ్జా, బర్గర్ లేకపోతే ఏదో ఇవాళ మీరు తినాలని భావించిన 2 క్షణాల తర్వాత మీ సోషల్ మీడియాలో, మీ ఫేస్బుక్లో, ఇన్స్టాలో, నెక్స్ట్లో, ట్విట్టర్లో దానికి సంబంధించిన యాడ్స్ డిస్ప్లే అవుతుంది. చూస్తారు. నో నీడ్ టు ప్రొనౌన్స్ ఇట్ అవుట్. బయటికి మాట్లాడే అవసరం లేదు, అయినప్పటికీ డిస్ప్లే అవుతుంది. అంటే నీ
మైండ్ని, మీ మనసుని, మీ శరీరం యొక్క పల్స్ని, మీ యొక్క ప్రతి క్షణాన్ని కూడా సంథింగ్ బీ మానిటర్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీస్ ప్రొడక్ట్స్. అందుకే ప్రపంచంలో అమెరికా దూకుడుగా ఉంది, చైనా చాలా ధైర్యంగా ఉంది. కారణం ఏంటంటే భారతదేశంలో ఎక్కువ శాతం ఫోన్కి ఎడిక్ట్ అయింది. మన వ్యవస్థ యువత అంతా కూడా దాంట్లో కొట్టుకోవచ్చు. అందుకని చైనాకి తెలుసు మనం ఎప్పుడు రియాక్ట్ అవుతాం, ఎట్లా ఉండిపోతాం. అమెరికాకి తెలుసు మన యొక్క స్థితి ఎలా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇంత వివత్సమైనటువంటి టైంలో, ఇంత టఫెస్ట్ మూమెంట్లో నేను నా యాక్టివిటీని విడిచిపెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మై ఎర్నింగ్ మేబీ, అంటే జనరల్ ఎగ్జాంపుల్, నా ఎర్నింగ్స్ ఒక రోజుకి ఫస్ట్ మళ్ళీ ఐటీకి ఇన్కమ్ ట్యాక్స్ మాట్లాడుతుంది. ఒక ఫస్ట్ రోజుకి ఒక 20,000 ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20,000 ఎర్నింగ్ని 8 అవర్స్ వర్కింగ్ అవర్స్ అనుకుంటే 2,500 1 అవర్ ఎర్నింగ్. ఇంకా చాలా పెద్ద పెద్ద సంపాదించే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు 3 అవర్స్ నేను ఇక్కడికి వచ్చి స్పెండ్ చేసి ఒక పుస్తకం గురించి మాట్లాడంటే ఒక 8,000 రూపీస్ ఎక్స్పెండిచర్, కమర్షియల్ ఎక్స్పెండిచర్. ఎందుకంటే నేను ఇంకొక ఐడియాను ప్రొడక్ట్ చేసుకుంటూ ఇంకొక 15-20,000 సంపాదించుకోవాలి. ఎందుకంటే నేను ఒక సినిమా తీయాలంటే ఇంతకుముందు తీసిన సినిమాకి మామూలు సాధారణంగా వచ్చి ఒక 6 crores ఖర్చు, 6 కోట్లు ఖర్చు. ఎంత వచ్చింది అంటే సినిమా ప్రపంచం లేదు. సో ఇది వాల్యుబుల్ టైంని, వ్యవస్థని ఒక పుస్తకం గురించి విడిచిపెట్టుకొని రావాల్సిన సందర్భం ఇక్కడికి ఉందా? అలాగే మీరు విలువైనటువంటి సమయాన్ని ఒక పుస్తకం గురించి రావాల్సిన సందర్భం ఉందా? మొన్న బుక్ ఫైర్ జరిగింది, హైదరాబాద్ బుక్ ఫైర్. ఎంతమందికి చెప్పారండి? హైదరాబాద్ బుక్ ఫైర్లో ఒక ప్రముఖుడి యొక్క పుస్తకం బుక్ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళాను. ఇన్వైట్ ప్రారంభానికి ముగింపుకి అక్కడ ఉన్న మొత్తం సంఖ్య 8 మంది. ఇట్స్ నాట్ సింపుల్. 8 మంది ఉంటారు. మనం పుస్తక ప్రపంచానికి లేదా ఒక ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్కి దూరం అయిపోతున్నాం. ఎంత పెద్ద పెద్ద రైటర్స్, మహామహులు కూడా ఏదైనా పుస్తకం రాసి దానికి సంబంధించిన చదివించాలంటే అంత కష్టాన్ని ఇంకొకసారి ఇక్కడ చూడాలి. సో వెరీ బిగ్ టాస్క్. ఇటువంటి సందర్భంలో ఇంత చిన్న పిల్లవాడు ఈ పుస్తకాన్ని రాయడమే కాకుండా దాన్ని రాసి పబ్లిష్ చేసుకొని మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఎన్నిసార్లు పిలిచాడో, ఎన్నిసార్లు వచ్చినాడో, ఏ ఫీలింగ్తో వచ్చారో, ఇది ఎక్కడ గొడవ, ఏది రేటింగ్ అనుకున్న తెలియదు వచ్చి కూర్చున్నారు చూడండి. అందుకని మొట్టమొదటిగా మిమ్మల్ని అందరినీ కంగ్రాచులేట్ చేస్తున్నా, అభినందిస్తున్నా. ఒకసారి మీకు చెప్పండి పడతారా? నాకు ఇలా మిమ్మల్ని రక్షించిన చూడరా. మరి తల్లిదండ్రులు వచ్చారా? ఎందుకంటే తల్లిదండ్రులకి చిన్నపిల్లవాడుగా ఈయన ఏం రాసి ఉంటాడు, ఏం చేసి ఉంటాడు, ఇట్లనే రాసుకుంటే ఏదైనా మాయగా పడిపోతాడా, ఏదైనా అయిపోతాడా? ఎందుకంటే ప్రతి క్రియేటర్కి జీవితంలో ఏదైనా ఒకటి సృష్టించాలంటే అది చాలా కఠినమైన పని, సులభం కాదు. అంత కఠినమైన పనిని చేసి దాన్ని ఒప్పించడం ఇంకా చాలా కష్టమైంది. మాకు తెలుసు అది ఎంత కష్టం. అలాగే ఎవరికైనా ఒక కథ వినిపించాలంటే, అంటే చిన్నప్పుడు కథ చెప్తే బాగుంటుంది. అంటే తాతయ్యలో వాటి కాలం పోయిందనుకోండి, వాళ్ళు కూడా ఫోన్లో రీల్స్ పట్టు కూర్చుంటున్నారు కదా. ముసలోళ్ళు అదే పని, చిన్నపిల్లలు అదే పని, అన్నం తినకపోతే అదే పని. ఎలాగైనా భార్య భర్తలు వాళ్ళ రూమ్స్లో ఫీలింగ్ ఎందుకంటే వాళ్ళకి అటాచ్మెంట్ లేదు, మైండ్ అటాచ్మెంట్ లేదు, హార్ట్ టు హార్ట్ ఫీలింగ్ లేదు. లైఫ్ అంతా బోరింగ్ అయిపోయింది. కాబట్టి క్షణకాలంలోనే లైఫ్ వెళ్ళిపోతా ఉంది. కాలం గడిచిపోవచ్చాను, ఇవాళ అయిపోవచ్చు, ఈ కష్టం నుంచి బయటపడిపోవచ్చా. అటువంటి సందర్భంలో ఈ శివర రుద్ర ఇది రేజ్ రాసి దాంట్లో కొన్ని మాటలు మాట్లాడతాడు. అంటే ఇది యాక్చువల్గా ఆటోబయోగ్రఫీ అనుకున్న కొంచెం చదివినప్పుడు తను అడిగాడు, సార్ జిస్ట్ పంపించాలా, మీరు చదువుతారా? నేను పుస్తకం మొత్తం పంపించాను. పుస్తకం చదివితే మీరు ఒక వీడియో చూస్తే మీరు గుర్తుపెట్టు. రకరకాల ఉన్నాయి, పఠనం ఉంది, శ్రవణం ఉంది, దృశ్యాన్ని చూడడం ఉంది. ఇవన్నీ వేరు వేరు ఎఫెక్ట్స్ ఉంటాయి మైండ్స్ మీద. మీరు చదువుతున్నారనుకోండి, చదువుతుంటే మీకంటూ మీ వ్యవస్థీకృతంగా మైండ్లో ఒక డిఫరెంట్ ఇమాజినేషన్ డెవలప్ అవుతుంది.
మనిషి యొక్క మానసిక సంతులనాన్ని, బ్యాలెన్స్ని పెంచుతుంది. అందుకే అంటారు చూడండి, విశుద్ధ చక్రం అంటారు. ఇది మన టంగ్, మన యొక్క వాయిస్ విషయాన్ని ఇక్కడ పెంచుతుంది. అటువంటి విశుద్ధ చక్రం యొక్క మనం సాధన చేస్తే మైండ్ బ్యాలెన్స్ అయితే ఈ సృష్టి క్రమం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా పద్ధతి ప్రకారం వెళ్తుంది. సో ఒకటి అది రావాలంటే, విశుద్ధ చక్రం యాక్టివేట్ కావాలంటే సంథింగ్ క్రియేట్ చేసేటువంటి మైండ్ సెట్ ఉండాలి. ఆ క్రియేట్ చేసిన దాంట్లో ఒక సాధువుని తీసుకొచ్చాడు. ఈ రుద్రాల ఒక సాధువుని తీసుకొచ్చాడు. నేను ఇలా చెప్పడానికి సిగ్గుపడట్లేదు. మీరు బహుశా పుస్తకంలో ఇంకా లాంచ్ కాలేదా, మీరు చదివారా అని అడగలేదు. ఇది లాంచ్ అయిన తర్వాత చదువుతారు లేదా అని చదువుతారు. కాబట్టి శివరానికి పనిగా పెట్టుకోవాలి. లాంచ్ చేశాను, పుస్తకం ఎలాగో కష్టపడి వచ్చారు, మొహమాటం మీద వచ్చారు, తర్వాత ఆ పుస్తకం చదువుతారు. ఇంగ్లీష్లో ఉంది. ఇంగ్లీష్లో చాలా సులభమైనటువంటి లాంగ్వేజ్, అంటే మనం అందరూ నేర్చుకున్న ఫ్లో ఉన్న భాషలో నేర్చుకోవచ్చు. కానీ ఆ పుస్తకంలో కొన్ని గమ్మతులు. ఆ గమ్మతులు ఏంటంటే, ఒక యూత్ చెప్పాలంటే దాంట్లో బ్రేకప్ ఉంది. నిజంగా బ్రేకప్ అయిందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఆటోబయోగ్రఫీలో ఉంది కదా, నా శృతిక అనే అమ్మాయితో బ్రేకప్ ఉందట. శృతికతో బ్రేకప్ కాదు, అనిక కదా, ఆమెతో బ్రేకప్ అయిందా, పేరు మళ్ళీ అదే చెప్పంటే పర్వాలేదు. సో శృతిక అనే ఒక అమ్మాయి సిస్టర్లా వచ్చి మోటివేట్ చేస్తుంది. సో ఇద్దరు అమ్మాయిలు హీరోయిన్, వీళ్ళకి కూడా ఉంటుంది. తోటి స్టూడెంట్ ఎలా వ్యవహరిస్తాడు, టీచ్ చేస్తాడు. దానికి ఒక అఘోరంగా పడితే శివాలయంలో తను ఇన్స్పిరేషన్ పొందిన తర్వాత స్కూల్లో ఎట్లా ఆట పట్టిస్తారు, ఆట పట్టించిన తర్వాత అంటే అయితే ఇక్కడ హీరో ఉన్నాడు దీంట్లో రుద్ర. ఈ రుద్ర హీరో ఏంటంటే కొద్దిసేపు తన లక్ష్యాన్ని మార్చుకుంటూ పోతాడు. జీవితంలో చాలా మంది అంటారు. మరి చిన్నప్పుడు పిల్లలు అడగానే నువ్వేమవుతావు అని అడగడం వెంటనే మన చింతలలో డాక్టర్ లేకపోతే ఇంజనీర్ అని. ఇప్పుడు ఇంజనీర్ డాక్టర్ కంటే కొంచెం డౌట్గా చూస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా డౌట్గా చూస్తుంది. అలా మారింది. అందుకంటే స్విగ్గీ జొమాటో తీసుకొని మనం తిరిగి వస్తామంటే అతనికి మనం పిల్లలిస్తే బాగుంటుందేమో అని ఆలోచన వస్తుంది. అది ఇప్పుడు హియాన్స్ కంటిన్యూస్. సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడు ఆగిపోతుంది, జీవితం ఎప్పుడు ఆగిపోతుంది. అట్ ఏజ్ ఆఫ్ 35-40 years సాఫ్ట్వేర్ ఆగిపోయింది. ఎందుకంటే ఏ వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, ఆ కోడింగ్ అదే చేస్తుంది, మొత్తం కావాల్సిన వ్యవస్థ అదే ఇస్తుంది. కాబట్టి ప్రపంచం వేగంగా మారిపోతుంది. ఈ వేగానికి తగ్గట్టు మనం మారలేకపోతున్నాం. మన చేతుల్లో వేరే దెయ్యం ఉంది. ప్రతిసారి నేను దాన్ని ప్రస్తావిస్తాను, కోపడద్దు. యూ షుడ్ షట్ యువర్ ఫోన్ ఫస్ట్. ఇట్ ఈస్ సీరియస్. ఆ ఫోన్ ఆపేసి మీరు పుస్తకం మీకు రావాలి. పుస్తకం మీకు రప్పించాలంటే కుర్రాడు రావాలి. నేను అందుకే వచ్చిన కష్టపడి, అంటే నేను కష్టపడి వచ్చానంటే ఇట్స్ వెరీ క్యూరియస్, ఇంట్రెస్టింగ్. అసలు ఈ పిల్లలు పుస్తకం రాశారు సరే, మీరు ఎంతమంది వస్తారు నిజంగా పరిశోధించడానికి వచ్చారు. ఎంతమంది వచ్చి నిజంగా కూర్చుంటారు. ఎలాగో టైం స్టార్ట్ చేయాలి, గంట లేట్ అవుతుంది, నాకు నడుస్తుంది కదా. బట్ ఈ పుస్తకంలో చెప్తాడు హీరో ఛాలెంజెస్ వస్తాయి. నా సాధువు అఘోర కనబడతాడు ఆ శివాలయంలో. నీకు రాబోయే రోజుల్లో చాలా కష్టం రాబోతుంది, కానీ నువ్వు ఎదుర్కో. ఛాలెంజెస్ వస్తాయి జీవితంలో. ఛాలెంజెస్ వస్తే నువ్వు ఎలా ఎదుర్కోవాలి అంటే, ఈ పుస్తకంలో ఇంకా ఎదుర్కోలేదు. రెండో పుస్తకం రాశాడు శివరాం, రాయిపోతున్నాడు బహుశా. సో మొట్టమొదట సైంటిస్ట్ అవ్వాలనుకుంటాడు, తర్వాత టెక్నికల్గా ఇంకోటి ఏదో అవ్వాలనుకుంటాడు, చివరికి యూపీఎస్సీలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలనుకుంటాడు. మధ్యలో అన్నీ జరుగుతుంటాయి, అక్కడ ప్రార్థిస్తూ ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ప్రతి చోట తన లైఫ్ యొక్క అంబిషన్స్, ఆస్పిరేషన్స్ ఎట్లా, ఎలా ఈ లైఫ్ ఎలా అంటే, వాస్తవంగా ఒక పుస్తకం రాయాలంటే, విషయం చెప్పాలంటే ఎంత సామాజికమైన అధ్యయనం ఉండాలి చూడండి, అబ్జర్వేషన్ ఉండాలి. అంత సులభమే కాదు. ఇప్పుడు అనగానే ఒక రాజు ఉన్నాడు, రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు వేటకి వెళ్ళారు. వేటకి వెళ్ళి 7 చేపలు తీసుకొచ్చారు. దాంట్లో ఒక చేప ఎండలేదు. చూడండి, అంటే స్టోరీ ఫ్లో అవుతుంటే మనందరికీ అవును 7 చేపలు తీసుకొచ్చారు. తర్వాత 7 చేపలు, ఒక చేప ఎండలేదు. మళ్ళీ క్వశ్చన్, ఎందుకు ఎండలేదు ఒక చేప ఎందుకు ఎండలేదు, ఎందుకు ఎండలేదు అంటే పలానా గడ్డి బాబు గడ్డి మేక అడ్డొచ్చింది. గడ్డి మేక ఎందుకు అడ్డొచ్చావు, అప్పుడు గడ్డి మేక కూడా ప్రశ్న. చూడండి, ప్రతి దాంట్లో ఒక ప్రశ్న అడుగుతూ ఉంటుంది. గడ్డి మేక ఆవు నన్ను తినలేదు, అరే ఆవు ఎందుకు తినలేదు, నన్ను విడిచిపెట్టలేదు మా రైతు పొలంలో, అంటే ఎందుకు విడిచిపెట్టలేదు, మళ్ళీ రైతు ఒక ప్రశ్న. అంటే సామాజికంగా ఒక చిన్న కథలో ఎన్ని పరిచయాలు అవుతున్నాయి చూడండి, ఒక క్యూరియాసిటీ డెవలప్. తినలేదు కదా ఆవు తినలేదు, ఈ రైతు
మా పిల్లోడు ఏడుస్తున్నాడు. అరే బాబు ఎందుకు ఏడుస్తున్నావు పిల్లోడు అడిగితే, అరే నాకు చీమ కుట్టింది అన్నాడు. చీమ ఎందుకు కుట్టాడు? ఇదంతా మీకు తెలుసుంది కదే, కానీ జస్ట్ యూఆర్ క్యూరియస్ అబౌట్ టు లిసన్ దిస్ హౌ వీఆర్ నరేటింగ్. ఎందుకు కుట్టా అంటే చీమ ఏంటి, నా బంగారు గుడ్డలో వేలు పెడితే కుట్టనా. సో పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఆ క్వశ్చన్ రేపు ఆ సమాధానం యొక్క ప్రశ్న వెళ్ళిపోతుంటే, ఇది ఒక వింటుంటే ఉండే గమ్మత్తు, చదువుతుంటే మీ ఇమాజినేషన్ ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి బాగుంటుందేమో ఆలోచన వస్తుంది. అది ఇప్పుడు హియర్స్ కంటిన్యూస్. సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడు ఆగిపోతుంది, జీవితం ఎప్పుడు ఆగిపోతుంది. అట్ ఏజ్ ఆఫ్ 35-40 years వచ్చిన సాఫ్ట్వేర్ ఆగిపోతుంది. ఎందుకంటే ఏ వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, ఆ కోడింగ్ అదే చేస్తుంది, మొత్తం మీకు కావాల్సినంత వ్యవస్థ అదే ఇస్తుంది. కాబట్టి ప్రపంచం వేగంగా మారిపోతుంది. ఈ వేగానికి తగ్గట్టు మనం మారలేకపోతున్నాం. మన చేతుల్లో వేరే దెయ్యం ఉంది. ప్రెసెంట్ నేను దాన్ని ప్రశ్నిస్తాను, కోపడద్దు. యూ షుడ్ షట్ యువర్ ఫోన్ ఫస్ట్. ఇట్ ఈస్ సీరియస్. ఆ ఫోన్ ఆపేసి మీరు పుస్తకం మీకు రావాలి. పుస్తకం మీకు రప్పించాలంటే కుర్రాడు రావాలి. నేను అందుకే వచ్చిన కష్టపడి, అంటే నేను కష్టపడి వచ్చినంటే ఇట్స్ వెరీ క్యూరియస్, ఇంట్రెస్టింగ్. అసలు ఈ పిల్లలు పుస్తకం రాశారు, సరే వీళ్ళు ఎంతమంది వస్తారు నిజంగా పరిశోధించడానికి వచ్చారు. ఎంతమంది వచ్చి నిజంగా కూర్చుంటారు, ఎలాగో టైం స్టార్ట్ చేయాలి, గంట లేట్ అవుతుంది, నాకు నడుస్తుంది కదా. బట్ ఈ పుస్తకంలో చెప్తాడు, హీరో ఛాలెంజెస్ వస్తాయి. నా సాధువు అఘోర కనబడతాడు ఆ శివాలయంలో. నీకు రాబోయే రోజుల్లో చాలా కష్టం రాబోతుంది, కానీ నువ్వు ఎదుర్కో. ఛాలెంజెస్ వస్తాయి జీవితంలో. ఛాలెంజెస్ వస్తే నువ్వు ఎలా ఎదుర్కోవాలి అంటే, ఈ పుస్తకం నీకు ఎదుర్కోలేదు. రెండో పుస్తకం రాశాడు శివరాం, రాయిపోతున్నాడు బహుశా. సో మొట్టమొదట సైంటిస్ట్ అవ్వాలనుకుంటాడు, తర్వాత టెక్నికల్గా ఇంకోటి అవ్వాలనుకుంటాడు, చివరికి యూపీఎస్సీలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలనుకుంటాడు. మధ్యలో అన్నీ జరుగుతుంటాయి, ఆ కథ ప్రారంభిస్తూ ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ప్రతి చోట తన లైఫ్ యొక్క అంబిషన్స్, ఆస్పిరేషన్స్ ఎలా ఈ లైఫ్ ఎలాగంటే, వాస్తవంగా ఒక పుస్తకం రాయాలంటే, విషయం చెప్పాలంటే ఎంత సామాజికమైన అచీవ్మెంట్ ఉండాలి చూడండి, అబ్జర్వేషన్ ఉండాలి. అంత సులభమే కాదు. ఇప్పుడు అనగా ఒక రాజు ఉన్నాడు, రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు వేటకి వెళ్ళారు. వేటకి వెళ్ళి 7 చేపలు తీసుకొచ్చారు. దాంట్లో ఒక చేప ఎండలేదు. చూడండి, అంటే స్టోరీ ఫ్లో అవుతుంటే మనకి అవును 7 చేపలు తీసుకొచ్చారు. తర్వాత 7 చేపలు ఒక చేప ఎండలేదు. వాటి కోసం ఎందుకు ఎండలేదు చేప ఎందుకు ఎండలేదు అంటే కంపలన్నా గడ్డి బాబు గడ్డి పెట్టు అడ్డొచ్చింది. గడ్డి పెట్టు ఎందుకు అడ్డొచ్చావు అప్పుడు గడ్డి పెట్టుకుంటే ప్రశ్న. చూడండి, ప్రతి దాంట్లో ఒక ప్రశ్న అడుగుతుంది. గడ్డి పెట్టి ఆవు నన్ను తినలేదు, అరే ఆవు ఎందుకు తినలేదు, నన్ను విడిచిపెట్టలేదు మా రైతు పొలంలో, అరే ఎందుకు విడిచిపెట్టలేదు, మళ్ళీ రైతు దగ్గర ఒక ప్రశ్న. అంటే సామాజికంగా ఒక చిన్న కథలో ఎన్ని పరిచయాలు అవుతున్నాయి చూడండి, ఒక క్యూరియాసిటీ డెవలప్. తినలేదు కదా ఆవు తినలేదు, రైతు లేదు, ఇంట్లో మా పిల్లోడు ఏడుస్తున్నాడు. అరే బాబు ఎందుకు ఏడుస్తున్నావు పిల్లోడు అడిగితే, అరే నాకు చీమ కుట్టింది అన్నాడు. చీమ ఎందుకు కుట్టాడు? ఇదంతా మీకు తెలుసుంది కదే, కానీ జస్ట్ యూఆర్ క్యూరియస్ అబౌట్ టు లిసన్ దిస్ హౌ వీఆర్ నరేటింగ్. ఎందుకు కుట్టా అంటే చీమ ఏంటి, నా బంగారు గుడ్డలో వేలు పెడితే కుట్టనా. సో పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఆ క్వశ్చన్ రేపు ఆ సమాధానం యొక్క ప్రశ్న వెళ్ళిపోతుంటే, ఇది ఒక వింటుంటే ఉండే గమ్మత్తు, చదువుతుంటే మీ ఇమాజినేషన్ ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి గట్టిమెట్ దగ్గరికి వెళ్తుంది, ఆవు దగ్గరికి వెళ్తుంది, ఈ పిల్లవాడి దగ్గర ఏడుస్తుంది. చీమ ఎట్లా కుట్టిందని అనుభూతి మీరు పొందుతారు. చీమ కుట్టిన తర్వాత ఎలా కుట్టినా అంటే అప్పుడు చిన్నపిల్లవాడికి ఎలా అవుతారు కదా, మన హృదయం కూడా స్పందిస్తుంది. దీని ఏమంటే రస హృదయం. ఈ హృదయం ఉండాలంటే చదవాలి. చదివింది మాత్రమే మీరు ఆ అనుభూతిని అంతర్గతంగా పొందగలరు, ఆత్మానుభూతి. ఇది ఈ శివరాం రాసిన కథ స్టోరీ అంటారు. ఇది చదువుతున్నప్పుడు మనకి ఏర్పడేటటువంటిది సరిగ్గా నిలబడిపోతుంది. ఉదాహరణ కాశ్మీర్లో హిందువులందరూ 1990కే ఇళ్ళన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చాలా బీభత్సం జరిగింది. ఇప్పటికీ కూడా కాశ్మీర్ అంతా అవునా కాదన్న ప్రశ్నార్థకాలు ఉన్నాయి. ఇప్పటికీ మన భాగ్యనగర్లో హైదరాబాద్లో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఏ గిరాదులు జరుగుతుంది, ఇంకా ప్రశ్నించిన మాట్లాడుతున్నాం అనుకోండి. అది కేవలం ప్రశ్న వినడానికి అనిపిస్తుంది యూట్యూబ్లో. కానీ నిజమైనటువంటి అకృత్యాలు, దేశం మీద జరుగుతున్న దాడులు ఒక పుస్తకం చదవండి మీరు, అది సైద్ధాంతికంగా మనసులో నిలబడుతుంది. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు రీడ్ సంథింగ్ అండ్ పుట్ ఇట్ ఇన్ అవర్ మైండ్.
అదొక పెద్ద వే అది. అది మొత్తం సమాజాన్ని ఈ దిశకి దశని మారుస్తుంది చదివినప్పుడు. సో ఈ కుర్రవాడి స్పిరిట్ ఉంది, ఆ పుస్తకంలో కూడా ఆలోచన ఉంది, రకరకాల కథానికి నచ్చిపోతూ ఉంటుంది, కానీ కొంత ఇమేచ్యూరిటీ కూడా ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా చదువుతున్నాం అనుకోండి, ఒక మన సినిమాలో చెప్పిన సినిమాలో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కథని మలుపు తిప్పే వ్యవహారం ఒకటి ఉంటుంది. లేకపోతే సినిమా చూడలేదు మీరు 2 గంటలు. సినిమా తయారు చేసే కథ కూడా చాలా సైంటిఫిక్ మెథడ్లో ఉంటుంది. సినిమా తయారీ కదా సైంటిఫిక్ మెథడ్ అంటే దాంట్లో ప్లాట్ పాయింట్ 1 ఉంటుంది, ప్లాట్ పాయింట్ 2 ఉంటుంది, ఇంటర్మిషన్ ఉంటుంది, తర్వాత ప్లాట్ పాయింట్ 3 ఉంటుంది, 4 ఉంటుంది, తర్వాత మధ్యలో క్రక్స్ ఆఫ్ ది ఐడియా ఉంటుంది, తన స్టోరీ. ఇట్లా అనేక విషయాన్ని 120 నిమిషాలు మీకు చూపించడానికి ఎట్లా మాట్లాడుతుంది సైంటిఫిక్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ అడాప్ట్ చేస్తేనే సినిమా అవుతుంది. ప్రతి విషయం సినిమా కాదు, ప్రతి మాట నవల కాదు. కాబట్టి ప్రతి విషయం క్యూరియాసిటీ మలుపు తీసుకెళ్తే క్లైమాక్స్ ఉంటుంది. ఆ చెట్టు చివరికి వచ్చే క్లైమాక్స్ ముందు ఒక పాట పెడతాడు, అబ్బా ఈ పాట ఎప్పుడు వచ్చిందని ఫీలింగ్ వస్తుంది. కానీ క్లైమాక్స్ లో మీరు జంప్ చేసే ముందు మిమ్మల్ని సబ్టల్ చేయడానికి చేసేటువంటి మ్యాజిక్ ప్రయోగం. ఇట్స్ ఎ ప్రొసీజర్. సో అప్పుడు మీరు సినిమాకి అట్రాక్ట్ అవుతారు, చదవాలి, వినాలి, చదవాలి. అట్లాగా ఈ నవల్లో తనకు ప్రయత్నం చేశాడు. కానీ ఇంకొంచెం ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు చదివితే శివరాం ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది నాకు అర్థమైంది, నాకు అర్థం కాదు అంటే భవిష్యత్తులో ఇతను ఒక పెద్ద రచయిత అవుతాడు. రచయిత కావాలంటే సమాజాన్ని దశని మార్పు చేసేటటువంటి వ్యక్తి. వాల్మీకి రచయిత కాబట్టి ఇవాళ మనం రామాయణాన్ని అడాప్ట్ చేసుకుని ఆ రామాయణాన్ని ఇన్ని వేల సంవత్సరాలుగా ఎన్నిసార్లు చదివాడు. భారతం వ్యాస మహర్షి అలా రాశాడు కాబట్టి వేద సారాన్ని మొత్తాన్ని అనేక పాత్రలో ప్రవేశపెట్టాడు కాబట్టి ఈ రోజుకి మనం ప్రతి పాత్రని జీవితంలో అన్వయం చేసుకుంటాం. అది స్పిరిట్ ఆఫ్ రైటింగ్. అలాగే కాళోజీ నారాయణరావు అన్నారు కదా, ఒక్క అక్షరం 1,00,000 మెదడుని కదిలిస్తాను. కాళోజీ నారాయణరావు ఒక్క అక్షరం కాదు, ఎవరిని ఉత్సాహపరుస్తుందో, ఎవరి డైరెక్షన్ మారుస్తుందో తెలియదు. ఈయన స్టోరీలో కూడా సార్లు టీచర్లు ఉన్నారు, అబ్దుల్ కలాం ఉన్నారు. దాంట్లో ఒక ఫోటో చూసి టీచర్ ఏది చెప్తుంది దాన్ని ఇన్స్పైర్ అవుతారు. సో అనేక విషయాలు చేసుకున్నాడు శివరాం. మన శివరాం సొంత స్టోరీ అనుకోకర్లా ఎంతోమందిని చూసుంటాడు. సో అబ్జర్వేషన్లో వచ్చినటువంటి గొప్ప మంచి పుస్తకం. ఈ వయసులో రాశాడు కాబట్టి అతను మళ్ళీ భవిష్యత్తులో చిన్నప్పుడే నాకు రాతలు అయిపోయినాయి, చూడడం అయిపోయింది, జనాల మూడు కూడా అర్థమైపోయింది, నేను మళ్ళీ పుస్తకాలు జోలికి వెళ్ళడం నా జీవితంలో రచన అవుతుందనే స్థితికి ఈ కుర్రవాడు రాకూడదు. నేను స్టేజ్ ఇచ్చాను కాబట్టి నువ్వు రాస్తూ పోవాలి. ఒక విషయం సాధన చేస్తూ ఉంటే గొప్పగా మారుతుంది. అలాంటి ఒక గొప్ప మంచి స్థితికి తీసుకొచ్చారు. అమ్మ నీ పేరు శాలిని అంటే వచ్చి యాంకరింగ్ నిలబడింది ధైర్యంగా. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కానీ చాలా ఆశయంగా ఉంటుంది. ఎక్కువ అంటే నేను పెద్దగా వస్తాను, యూత్ కనబడుతున్నాను అంటే స్పిరిట్ ముందుకు వెళ్తుంది. అంటే ప్రపంచం పార్టీ ఈ కథలో కరోనా కూడా ఉంది. కరోనాలో ఫోన్కి ఎట్లా అడిక్ట్ అయిపోతాడు, మొత్తం ఎట్లా డిస్మాంటిల్ అయిపోయింది లైఫ్ అంతా, మళ్ళీ దాని నుంచి ఎలా బయటపడ్డాడు. అమ్మో ఎన్ని విషయాలు ఉన్నాయి అనిపిస్తుంది పుస్తకం. కానీ కొంచెం గ్రిప్పింగ్ రావాలి. ఆ స్క్రీన్ గ్రిప్ ఎట్లా అంటే ప్రతి దాంట్లో ఆ కథ యొక్క అంశాన్ని టచ్ చేస్తూ దాని యొక్క లోతుపాతులను అర్థం చేస్తూ మళ్ళీ కూడా. అందుకే నేను పాపులర్ నావలిస్ట్ని చదవాలి. ఇంగ్లీష్ నావల్స్ అయినా తెలుగులో కూడా వచ్చే నవలాకారులు ఉన్నారు. నందమూరి వీరేంద్రనాథ్ వాళ్ళంతా కూడా చాలా గొప్ప నవలు రాస్తారు. వాళ్ళు ఎట్లా తీసుకెళ్ళిపోతారు, ఏ లోకంలో తీసుకుపోతారు. హ్యారీ పాటర్ ఎంత పెద్ద 100 పేజీల పుస్తకం అది చదివిస్తూ పోతుంది. కాబట్టి ఒక విషయం రాయడానికి మంచి చదువు అయితే మంచిది. అలాంటి చదువు కూడా నీ దగ్గర ఉండాలి, అలా అధ్యయనం జరగాలి, అది పుస్తకాలు చదవాలి. కాబట్టి చిన్న వయసులోనే పుస్తకం రాశాను కదా అని చెప్పేసి లేదా విషయం వచ్చినప్పటికీ ఎక్కడో మనసులో ఎక్కడ కూడా నేను ఎక్కువ అందరికంటే ఒక అడుగు ఎక్కువ ఉన్నాను అనేటువంటి అంత కష్టాన్ని అది చదువుతూ ఉంటేనే వస్తుంది. సెకండ్ కాలంలో మాయమైపోయేటటువంటి దృశ్యాన్ని కాకుండా మస్తిష్కంలో ఎప్పటికీ ఉండిపోయేటటువంటి పుస్తకాన్ని పట్టుకోండి. అప్పుడు మీ మస్తకం సెట్ అవుతుంది. మస్తకం అంటే తెలుసా? మస్తకం అంటే మైండ్, పదాలు వస్తుంటే తెలుస్తుంది. కాబట్టి అలాంటి మంచి ప్రయత్నం చేయండి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, గ్రాండ్ అకేషన్ అండ్ గాడ్ బ్లెస్ యూ మై బాయ్ మిస్టర్ శివరాం గుడిరాజుల. కరెక్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ తల్లిదండ్రులు కూడా
నేను వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళ కనుక వస్తే ఈసారి తప్పనిసరిగా ఇంటికి వచ్చి వాళ్ళకి వస్తా. ఎందుకంటే మంచి రచయితని వాళ్ళు కన్నాడు, మంచి రచయిత వాళ్ళు వాళ్ళ యొక్క స్పిరిట్ని చూసే అవకాశం ఉంది. వాళ్ళకు కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు మనం అందరం వెయిట్ చేస్తున్న స్పెషల్ మూమెంట్ వచ్చింది. మన రచయిత ద రైటర్ ఆఫ్ ద జర్నీ గురించి మనతో పంచుకోవాల్సిన సమయం వచ్చింది. నమస్కారం. శ్రీహరి గారు చక్కగా చెప్పారు పుస్తకం గురించి. నేను అనుకోలేదు పుస్తకం వచ్చాక చదివి నా కోసం ఇంత టైం తీసుకొని ఇస్తారని. చాలా నేను పుస్తకం గురించి ఏమి చెప్పాలనుకున్నాను అన్ని కూడా బాగా చెప్పారు. ఆటోబయోగ్రఫీ అంటారు కదా, ఇది ఏమో నా ఆటోబయోగ్రఫీ కాదు. మహాభారతం వేదవ్యాసుడు ఎలా అయితే రాశారో ఇది కూడా అలానే ఒక ఫిక్షనల్, అంటే మహాభారతం ఫిక్షనల్ కాదు, కానీ ఈ రుద్ర అనే క్యారెక్టర్ మాత్రం కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ. నేను ఒక క్యారెక్టర్ని నా పక్కపడి ఊహించుకొని ఆ క్యారెక్టర్ ఎలా ఉంటాడు, ఇప్పుడు ఈ సందర్భంలో ప్రతి మనిషి ఎలా వివరిస్తున్నాడు, అతని సుఖ దుఃఖాలు ఏంటి, డిప్రెషన్స్ కానీ కన్ఫ్యూషన్స్ కానీ డిస్ట్రాక్షన్స్ కానీ ప్రతి ఒక్కటి ఊహించుకొని ఒక క్యారెక్టర్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే ఆ క్యారెక్టర్ని కాలం అతని ఒక పరమాత్మను మూవ్ చేసుకుంటే అతన్ని ఎలా మోల్డ్ చేసుకుంటే వెళ్తారు అనే కాన్సెప్ట్ మీద ది రైజ్ ఆఫ్ రుద్ర అనే పుస్తకం రాయడం జరిగింది. ఇది ఓన్లీ వాల్యూబల్ పుస్తకం మాత్రమే. దీంట్లో ఈ చిన్న బాలుడు ఎవరైతే ఉన్నారో రుద్ర అనే క్యారెక్టర్ అతను ఎలా లైఫ్ అనేది మాత్రమే చెప్పడం జరిగింది. దీంట్లో అన్నట్టుగా సాధు అన్నారు కదా, ఈ సాధు వచ్చేసి మనం ద్వాపర యుగ కాలం నడివాడు. ఓన్లీ రుద్రానికి మాత్రం కనిపిస్తుంది. దీంట్లో ఒక రివీల్ ఉంటుంది. రుద్ర అల్టిమేట్గా వెళ్ళే రివీల్, అంటే దాన్ని ట్రాక్ చేస్తే రుద్ర ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. ఆ సాధు చెప్తాడు వేర్ డెత్ బిగిన్స్ వెన్ లైఫ్ ఎండ్స్. నేను అక్కడ ఉంటా, నువ్వు అక్కడ వచ్చిన కరువు, నీకు ఎప్పుడైతే దుఃఖని నీకు అర్థమవుతుందో అప్పుడు ఆ ప్రజలకు వచ్చి నన్ను కరువు అని చెప్పి మాయపడు. రుద్రాకి అప్పుడు అర్థం కాదు. అప్పుడు 7th క్లాస్ అనుకుంటా, ఆ టైంలో చెప్తాడు. అప్పుడు అంత జ్ఞాపకం ఉండదు, అంత ఆలోచించడం ఉండదు కాబట్టి ఎక్కువ ఆలోచించదు. కానీ కొన్ని సందర్భాలలో కాలం దాన్ని ఎన్ని దగ్గర తీసినా సరే దానివల్ల ఒక టైంలో అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకున్నాక అప్పుడు సాధు ఏం చెప్పిందో అది రిమెంబర్ చేసుకుంటుంది. మరణం ప్రారంభమై జీవబంధమయ్యే చోటు. దీన్ని ఇప్పుడు ఉన్న మనం ఎవరైనా ట్రాక్ చేయమని నేను అనుకుంటున్నాను, కానీ అదొక ప్రదేశం. ఆ ప్రదేశానికి ఒక పర్పస్ ఉంటుంది. సో పర్పస్ కోసమే ఈ రుద్రాని క్యారెక్టర్ పుట్టినాడు. సో పర్పస్ ఏంటి, అసలు ఏంటి అనేది ఈ పుస్తకాన్ని యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఈ పుస్తకం చదువుతూ వెళ్తూ ఉంటే ఎంత డిస్ట్రాక్షన్లో ఉన్న పర్సన్ అయినా సరే అర్థం చేసుకుంటాడు. తన అంటే రుద్ర క్యారెక్టర్ని తనలోకి ఆవహించుకున్నాడు. చాలామంది కొంతమంది చదివి చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చదువుతుంది. ఒక కథ మాత్రం చదివి మోటివేట్ చేసి అప్పుడు నువ్వు ఎందుకు ఆగిపోతున్నావు, నువ్వు ఇంకా రాయి వేయగలవు, ఇన్వెస్టర్ ఎత్తుదా మనం బుక్ని నువ్వు పబ్లిష్ చేయించు, మంచిగా ఉంటుంది, జనాలకు తీసుకెళ్ళి బాగుంటుంది, నువ్వు ఇంకా పుస్తకాలు రాయాలని అందుకే మోటివేట్ చేసి తర్వాత వెతకడం స్టార్ట్ చేసి, కానీ దొరకలేదు. చాలా ప్రింట్ తిరిగినా ఎవరు కూడా ప్రతి ఒక్కరు ఒకటి వచ్చినట్టు మార్కెట్లో. ధన్యవాదాలు.
afternoon everybody. So, నా పేరు హరిత అక్కల అండ్ నా లైఫ్ కోచ్. నేను హరిత అక్కల కొడితే యూ కెన్ ఫైండ్ మై వీడియోస్. ఐ వర్క్ ఫర్ సుమన్ టీవీ ఆల్సో. పర్టికులర్గా చెప్పాలంటే లైఫ్ కోచ్ అంటే కూడా ఐ కెన్ బి కాల్డ్ యాస్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. అంటే నా జర్నీలో somehow I found out కొన్ని ఎమోషన్స్ మనం సప్రెస్ చేస్తాం అండ్ వి థింక్ వీఆర్ ఫైన్. బట్ తెలియకుండా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ఆ ఎమోషన్స్ మన బాడీ నుంచి బయటకు వెళ్ళాల్సిందే somehow or the other. సో అది నేను ఎప్పుడైతే నా లైఫ్లో 4 years బ్యాక్ గమనించానో స్లోలీ ఐ స్టార్టెడ్ లివింగ్ ఇన్ మై లైఫ్. ఎక్కడో ఏదో ఉంది అండ్ అది వెతకాలి. అలా నేను సర్చ్ చేసిన లైఫ్లో ఐ స్టార్టెడ్ టెలింగ్ మై సెల్ఫ్. నాకు ఫ్రీడమ్ ఇచ్చేదాన్ని దట్ హరిత యూ కెన్ బీ యువర్ సెల్ఫ్. You don't have to act, you don't have to be something for somebody else. Our freedom, our independence, everything ఇచ్చాను. Slowly open out అవుతుంది. It's like a life journey. ఎవరిది వాళ్ళకి ఎవరిదైనా సరే it's a book kind of. Yes, so మనం ఒక చాప్టర్ తర్వాత we disclose another chapter. ఒక చాప్టర్ అయిపోయింది we go to another chapter. ఇది అయిపోయింది అమ్మాయి ప్రాబ్లం అనుకునే లోపల we go into another problem. We again face some issue, we again deal with something or the other. So ఈ process లో what I did and what I found out is and the 3 years of freedom happening ఇవ్వడం జరిగింది. 3 years కనుక ఎటెండింగ్ ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాత నీ కెరియర్, ఫస్ట్ నీ హస్బెండ్, తర్వాత నేను ఇన్కమ్, ఫస్ట్ నీ మదర్ ఇన్ లా, తర్వాత నేను వేరే వాళ్ళకి సర్వీస్. ఆల్ దీస్ కండిషన్స్ ఆర్ కెప్ట్ మై సెల్ఫ్. దీని వల్ల ఏమంటే 3 yearsలో ఐ హావ్ బికమ్ అ డిఫరెంట్ పర్సన్. ఓకే, ఇంకా ఇంత ఎనర్జీ ఉందా ఇందులో పెడదాం, ఇంకా ఇంత ఎనర్జీ ఉందా ఇందులో పెడదాం. ఆ జర్నీలో స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది ఆ జర్నీ. సో ఐ థాట్ ఎట్ ఎ పాయింట్ ఇంకా నేను బుక్ రాయాలి. ఐ వెంట్ టు దాట్ ఎనర్జీ. బుక్ నేమ్ పెట్టాలి, బుక్లో చాప్టర్స్ ఇంక్లూడ్ చేయాలి, బుక్ టైటిల్ పెట్టాలి. బుక్ అయిపోయింది, పబ్లిషర్స్ని వెతకాలి. రైట్, పబ్లిషర్స్ని వెతుకుతున్నప్పుడు వాళ్ళ ఇన్సల్ట్స్ ఫేస్ చేయాలి, వాళ్ళ క్వశ్చన్స్ ఫేస్ చేయాలి. సీ వాట్ శివరామ్ సెడ్, నీకు అసలు బుక్ రాసే అర్హత ఉందా, లేకపోతే రాసిన తర్వాత మీరు ఎవరైనా చదువుతారా, చదివిన తర్వాత ఈ చాప్టర్ ఇది అవసరమా. యూ హ్యావ్ టు క్రాస్ త్రూ ఇట్. అందరూ డ్రీమ్స్ అందరికీ ఉన్నాయి, నా లైఫ్ ఇలా ఉంటే బాగుంటుంది. బట్ ఏంటంటే సమ్ పాయింట్ సమ్ జడ్జ్మెంట్ విల్ స్టాప్ us from living the best life. సో ఆ జర్నీలో నేను బుక్ రాయడం, నేను పబ్లిషర్స్ని వెతకడం, వాళ్ళ చాప్టర్స్ ఏదైనా ప్రూఫ్ రీడింగ్ అవుతా ఉంది. అండ్ ఐ వాజ్ లైక్ ఫీలింగ్ అ లిటిల్ డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు. లైక్ మేడం మీలాగైతే మా అన్నయ్య కూడా ఆలోచిస్తాడు, సేమ్ మీరు ఎలా చెప్తున్నారో మా అన్నయ్య కూడా అలాగే చెప్తున్నాడు. మా అన్నయ్య కూడా ఒక బుక్ రాశాడు, మీరు చదువుతారా. ఓకే, నేనే కన్ఫ్యూజ్డ్ ఉన్నాను. ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ మై కవర్ పేజ్. అండ్ అప్పుడు తిరుమలకి కాంటాక్ట్ అవ్వడం, దిస్ ఇస్ హౌ ఐ మెట్ రుద్ర. ఐ కాల్ హిమ్ రుద్ర. అతని బుక్తోని అంతా కనెక్ట్ అయిపోయాను. ఎవ్రీ చాప్టర్ హిస్ నేమ్, ద కవర్ పేజ్. అండ్ ఐ కుడెంట్ స్టాప్ టాకింగ్ టు హిమ్ ఆఫ్టర్ ఐ saw his name and చూసాను. I went through his videos in the YouTube and some Instagram and I felt like today I'm 36 or 37. అప్పుడు నేను బాబాయ్తో మాట్లాడాను and he is 19, I'm 20 years. I can understand age కి దీనికి సంబంధం లేదు, ఎమోషన్స్ కి. బట్ I really can understand his every emotion. అదర్స్ ఎంత ఫేస్ చేస్తారు really government staff come up to class because ఎందుకంటే ఒక్కొక్క చాప్టర్ని ఒక బుక్లో పెట్టాలి అంటే అదొక జర్నీ. పెట్టిన తర్వాత ఒక దగ్గరికి వెళ్ళి నాకు ఇలా జరిగింది అని చెప్పడం ఇంకో జర్నీ. దాని పబ్లిషర్ దాకా రావడం ఒక జర్నీ. పబ్లిషర్ యాక్సెప్ట్ చేసి అతను అండ్ ఐ ఫెల్ట్ నేను నా బుక్ని వదిలేద్దాం అనుకున్నాను. మై somehow I felt like మనం ఇంకా రిస్క్ అవుతామా, ఇలా హ్యాపీనెస్ రెస్ట్లెస్ లైఫ్ లీడ్ చేయొచ్చు కదా, మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ పెట్టుకోలేదు. ఆ మూమెంట్లో నాకు వదలవచ్చు. ఐ కాల్ ఇట్ శివరామ్ స్టిల్. సో ఆ మూమెంట్లో నేను కలవడం కవర్ మీద చూసాక లిటరలీ ఐ వెంట్ త్రూ అ లిటిల్ లో. లైక్ వన్ నైట్ అంటే నేను నిద్ర పట్టలేదు సరిగా. Oh my God, look at this boy, 19 years old, 20 years old hardly, but he made it so picture perfect. And I was like, other confused, other shadow like that is there. 19 years old, looking at his cover page, I was like asking him that time, ఇది ఈజీ కాదు, నా కవర్ పేజ్ లో నీ ఫైట్ కనబడుతుంది, నీ కరేజ్ కనబడుతుంది, that creativity from his brain is not small. Then I started talking to him. అంటే నాకు నువ్వు హెల్ప్ చేస్తావా, మేబీ అమ్మ
coach, India's emotional wellness coach for outside, motivational speaker, maybe I work in some colleges as an assistant professor, but still, this particular subject, getting your life or your story printed is not an easy one. I know, so అప్పుడు అన్నాను ఈ విషయంలో బుక్ ప్రింట్, మీటింగ్ పబ్లిషర్, కవర్ పేజెస్, నువ్వు నాకు టీచర్, నేను నీ స్టూడెంట్, కెన్ యూ ప్లీజ్ గైడ్ మీ అని అడిగాను. నేను ఒక ఇద్దరు పబ్లిషర్స్ దగ్గరే ఐ ఫెల్ట్ లైక్ గివింగ్ అప్. బట్ దిస్ బాయ్ మేడ్ ఇట్ ఇన్ అ జర్నీ. 30 పబ్లిషర్స్ ని కలిసాడు అండ్ 30 ప్రింటింగ్ ప్రెసెస్ ని కలిసాడు. I felt like 30 years, like 3K I was going through a lot. One small setback can stop your journey. You went through 30. That was not small. And face చేశాడు, చేయకుండా బుక్ ప్రింట్ కాక రాదు. Right? So I admire a lot. ఇంకొకటి ఆ బుక్ స్టార్ట్ చేసినప్పుడు I have to tell this also. ఆ బుక్ స్టార్ట్ చేశాక అతని వాయిస్ ఈస్ లైక్ మై సన్స్ వాయిస్. సైంటిస్ట్ every little thing my boy picks up మా బాబు. అలా ఎలా వీళ్ళిద్దరిని ఆల్మోస్ట్ 3 to 4 మ్యాచ్ అయిపోయారు ఇద్దరిని. They call him scientist. So I thought like sad మా బాబు person. So I told him maybe this book, maybe I met this person because I'm seeing your future in his face. Yeah. Yes, really మా బాబు లానే కనబడుతున్నాడు. చిన్నప్పుడు మా బాబు ఎలా ఆలోచించాడో అలానే కనబడుతున్నాడు. Maybe that is why we came here. అందుకే మా ఫ్యామిలీ అంతా కూడా even my husband is here and my daughter is also here. There is no time ever between this person. And all the very best Shubhra for this book. I hope the book was success avali. Definitely an author's life is not an end. Oka book to assalu aagadu. You keep writing, you keep influencing, you keep changing. Okay na? Thank you so much for this opportunity. So inspiring. I learned a lot after talking to you. Thank you so much. శివరాత్రి చాలా కాలం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటా. అక్కడిక్కడ సందర్భం వచ్చినప్పుడు మా మిత్రులు చెప్తూ ఉంటాం, అతనికి మల్టిపుల్ టాలెంట్ ఉన్నాడు. ఒకరిద్దరు ఉన్నారు మా దాంట్లో మా గ్రూప్లో, అందులో ఇద్దరు. కాకపోతే ఆ మల్టిపుల్ టాలెంట్ దాటి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి చాలా అభినందనలు. ఇంకా పుస్తకాలు తన జీవితాలంతా ఖరాబ్ చేసుకుంటూ అనిపిస్తుంది. ఇలాంటి పుస్తకాలను రాయడం ద్వారా ముందుకి మంచి సందేశాన్ని ఇచ్చిందని నేను భావిస్తున్నా. ఇంకా మంచి పుస్తకాలు రాయాలని నా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. స్పెషల్ జస్ట్ 19 years రాశాడు సార్. అప్పుడు నాకు రావాలనిపించింది. యాక్చువల్గా చాలాసార్లు ఇన్వైట్ చేశాడు. స్పెషల్లీ బికాస్ ఆఫ్ దిస్ బాయ్ 19 years old. ఇప్పుడు అందరూ ప్రజలందరూ మీరందరూ కలిసి ఒక టైటిల్ ఇచ్చాడు రుద్రాశ్వరం. బట్ ఇది కామన్గా అన్ని రుద్రాడే సో మేడం చెప్పినట్టు మనుషులు మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక బుక్ రాయాలంటే నేను అసలు ఆ బుక్ని ప్రత్యేకంగా చూడలేదు. సార్ శ్రీరాజ్ సార్ ఆ బాబు మా మేడం చెప్పారు. దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ నేను కొన్ని విన్నాను. ఆ బుక్ రాయాలి అంటే అన్ని క్యారెక్టర్లు ఫస్ట్ అతడు లీనమైపోవాలి. ఆ క్యారెక్టర్లో అతను వెళ్ళి అతని అనుభవాన్ని ఆ క్యారెక్టర్లో ఒక బుక్ లాగా రాయాలంటే చాలా చిన్న పని కాదు. చాలా గ్రేట్ ఎఫర్ట్స్ కావాలి. ఆ ఎఫర్ట్స్ ఈ 19 years ఓల్డ్ టీనేజ్లో ఉన్నాడు. టీనేజ్ అంటే మీకు తెలుసు, అడాలసెన్స్లో ఎంత ఎక్స్పోజర్. ఈ తరుణంలో బుక్ రాయడానికి చాలా పేషెన్స్ అవసరం. నేను అనుకుంటే ఆయన తల్లిదండ్రులు ఎందుకంటే రత్నాన్ని కని ఒక మంచి భారత పౌరుని తయారు నేను అనుకుంటా. ఇప్పుడు నితిన్ చెప్పాడు ఆర్ఎస్ఎస్లో ఆయన పనిచేస్తాడు, అందులో ట్రైనింగ్ అవుతున్నాడు. అంటే అంత మంచి ప్లాన్, మంచి భారత పౌరుడిగా తయారు కావాలంటే ఆ
ఇష్టపడడానికి అదొక కారణం. సో అందరికీ కూడా మా బ్లెస్సింగ్స్ మీకు తప్పకుండా ఉంటాయి. భగవంతుడు కూడా ఇంకా ఇది అంతం ఆరంభం అనుకుంటారు. ఈ ఆరంభాన్ని మంచిగా మంచి మనసుతో ఆలోచించి నేను కూడా ఇంకా పెద్ద పెద్ద బుక్స్ రాయొచ్చు, పెద్ద పెద్ద కవుల వరుసలో నేను కూడా ఉండొచ్చు అని మీరు రుద్రాశివరావు ఉంది కాబట్టి రౌద్రంగా ముందుకెళ్ళి అందరికీ నెరవేర్చి ఒక మంచి కవిగా కావాలని భగవంతుడు కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని 300 కొనుగోలు చేశాను. కాబట్టి పుస్తకం కొన్ని చదివితే ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఖరీదు ఎక్కువ అనిపించిన దీనికి ఇవ్వాల్సినటువంటి విలువ ఇంతే కాదు, ఇంకా ఉందని చెప్పాలి. అందుకని ఇది నేను ఫస్ట్ కొనుగోలు చేసి సో లాంచ్ అయిన తర్వాత మళ్ళీ ఆ టికెట్ నేనే కొట్టేద్దామని నేనే కొట్టుకున్నా. కాబట్టి అంటే మా సినిమాకి ప్రీమియర్ షోకి ఫ్రీ పాస్ అడుగుతున్నారు. అది మాకు ఆ కష్టం అంటే మాకు తెలుసు వచ్చేసరి కాబట్టి కొనుక్కుంటే తప్పనిసరిగా చదవడానికి ఈజీగా వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు శివరామ్ గారి ప్రెజెంటేషన్ మాట్లాడాలనుకుంటున్నాను. అందరికీ నేను శివరామ్ని పాలిటెక్నిక్ కాలేజ్లో కలిసిన ఫస్ట్ టైం నుంచి నాకు చాలా బాగా తెలుసు. ఫస్ట్ టైం నుంచి చాలా కష్టపడుతుంటారు. పేరు శ్రీరామ్. ప్రతి ఐడియాని అతను షేర్ చేసుకుంటుంటాను. ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగుంటుంటాయి. అట్లా జస్ట్ ఐడియా వరకే ఉంచకుండా దాన్ని యాక్షన్లోకి తీసుకొచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు శివరామ్. ఈరోజు ఇట్లా ఒక బుక్ రాసి ఇటువంటి వచ్చినందుకు నాకు చాలా సంతోషం అవుతుంది. కంగ్రాచులేషన్స్ శివరామ్. నిన్నటి వాడికి కూడా శివరామ్ చాలా కష్టపడండి. ఎట్లా అవుతుంది ఈవెంట్, ఎట్లా జరుగుతుంది, అందరు ఎంతమంది వస్తారు, ఎట్లా రెస్పాన్స్ వస్తుంది. కానీ ఈరోజు ఈవెంట్ ఇట్లా చాలా సక్సెస్ఫుల్ అవుతున్నందుకు చాలా హ్యాపీ ఉంది. రేపు ఇట్లనే శివరామ్ ఇంకా చాలా బుక్స్ రాసి ఇంకా చాలా సాధించి ఇంకా చాలా పెద్ద ఆటలు కావాలని కోరుకుంటున్నాను. ఎంత మంచి జనరేషన్ కంటే అసలు పిల్లలు చేస్తారు. మళ్ళీ ఫ్యూచర్ మీద భరోసాగా పెట్టారు. లైఫ్ కోచ్ లేదంటే అర్థం జడ్జెంట్ ఎట్లా చేసింది. ఈ రోజు బుక్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా మనకు 25% ఆఫర్ ఇస్తున్నారు. ఖచ్చితంగా అందరూ కొని శివరామ్ గారిని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ఎవరైనా ఈవెంట్ అవ్వాలనుకుంటున్నారా? సారీ ఫర్ ద నాకు శివరాజ్ తన బుక్ ప్రమోట్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ చూశాను. నెక్స్ట్ 5 years నాకు పర్చేస్ చేశాను. దాని దగ్గర నుంచి దాని డీటెయిల్స్ కనుక్కొని నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఎవ్రీ వర్కర్, సెకండ్ పాయింట్ తను చెప్పిన స్మాల్ డిసిషన్. తను బీటెక్ చదువుతున్నా అని చెప్పాడు, సెకండ్ ఇయర్ చెప్పాడు. నేను బీటెక్ చదివే రోజుల్లో 2 ఎగ్జామ్ రాయడానికి రోజే చనిపోయాడు. ప్రతి ఒక్కరుగా మళ్ళీ రాసుకొని చేయగలదే అని. అలాంటిది అది ఒక బీటెక్ స్టూడెంట్ ఇంత పెద్ద బుక్ రాశారు అంటే లిటరల్లీ ఇంట్రెస్ట్ ఫైట్ చేస్తాడు. అదే వేరే చదువుకున్నాను.
ఒక్క రీజన్గా తీసుకున్నాను. నేను బుక్ చదవలేదు, బుక్ కొన్న దగ్గర నుంచి కూడా నేను 4 సార్లు అడిగాను లాంచింగ్ అంటే ఎప్పుడు లాంచింగ్ అంటే ఎప్పుడు లాంచింగ్ అంటే దాన్ని లాంచ్ చేసిన తర్వాత నేను బుక్ చదవాలని వెయిట్ చేస్తాను. ఇప్పుడు కూడా నేను గేజ్ దగ్గర నుంచి వచ్చాను. ఒకటే రీజన్ హైదరాబాద్ మాత్రం ఏకైంది లేట్ అవ్వాలి. సారీ ఎన్ని కాపీస్ ఆటోగ్రాఫ్ చేశాను. 100 కాపీస్ ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చాను. ఫస్ట్ బుక్ 100 కాపీస్ ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చానని చెప్తున్నాడు. సక్సెస్ ఫీల్ ఎవరికైనా తెలుసా? ఇక్కడ ఆబ్వియస్లీ తెలుసు అనుకుంటుంది, కానీ నాకు తెలిసింది ఏం చెప్తాను. మన సిగ్నేచర్ ఎప్పుడైతే ఆటోగ్రాఫ్ అయిందో అప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యామని చెప్పి ఒక మైల్ స్టోన్ అది. ఎంత సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసారో అర్థం అవుతుంది. అండ్ చివరి సక్సెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, స్టార్టింగ్ పాయింట్ టు బి మోర్ రెస్పాన్సిబుల్ టు ఎవరీవన్. హోప్ యూ విల్ బి రిమెంబరింగ్ దిస్. థ్యాంక్ యూ. నేను శివరాం వాళ్ళ అకాడమీ టీచర్ని. అంటే వాళ్ళ కాలేజ్లో నేను జస్ట్ 3 months బ్యాక్ వచ్చాను. ఈ అబ్బాయి ఎట్లా అంటే వచ్చి మామూలుగా ప్రాజెక్ట్ వాళ్ళు వీళ్ళు ఫైనల్ ఇయర్ వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తారు. సో ప్రాజెక్ట్ నుండి నాకు కనెక్ట్ అయ్యాడు అనమాట. వాళ్ళు ప్రాజెక్ట్ డౌట్ అలా అంటూ వచ్చి అట్లా కలిసి డౌట్స్ ఉంటే అడిగేవాడు, ప్రాజెక్ట్ రిలేటెడ్ డౌట్స్. సో అట్లా వచ్చినాడు. సో ఏం చేస్తావు ఏంటి అంటే ఫ్యూచర్ అంటే అబ్బాయి ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది ముందే లైక్ విజన్ అనేది చాలా అంటే లైక్ ఇప్పటి నుండే ఆలోచించాడు ఎట్లా ఉండాలి ఫ్యూచర్ అనేది. ఇప్పుడే ఆలోచించినాడు. అంటే బీటెక్ తర్వాత నేను ఏం చేస్తాను అనేది అంటే అందరూ అలా అనుకుంటారు. ఫస్ట్ ఇంటర్ దెన్ బీటెక్ చూద్దాం జాబ్ అనేసి అట్లా అనుకుంటారు. కానీ ఈ బాబు మాత్రం లైక్ ఫ్యూచర్ని ఇప్పుడే ఆలోచించుకోలేదు. ఇప్పుడు ఏం అవ్వాలి ఏంటి అని దానికి తగ్గట్టు ఇప్పటి నుండే కష్టపడుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అంటే నాట్ అన్ ఈజీ టాస్క్. అంటే అది అంత ఈజీ అయిన పని కాదు. సో ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడపాల్సి వస్తుంది దాని ఎడిటింగ్ కానీ రాయడానికి కానీ విజువలైజేషన్కి కానీ. సో ఇంకా చిన్న ఏజ్లో రాయడం దాన్ని పబ్లిష్ చేయడం ఇంతమంది రావడం అట్లీస్ట్ 50 members ఉంటారు. సో ఈ 50 members ఆదరణ పొందాడు అని అంటే కూడా చాలా గ్రేట్నెస్ అనుకోవాలి. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ వెరీ గుడ్ లక్ ఫర్ హిస్ ఫ్యూచర్. అబ్బాయి వచ్చినప్పుడు కొంచెం ఎదుగురి చదువుతా ఉంటా. అబ్బాయి చేసినప్పుడు క్వశ్చన్ వేస్తే ఆయన ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనిపించింది. చాలా బాగుంటుంది. ఆయన ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్ళారు. థ్యాంక్ యూ సార్. రష్యన్ రైటర్ జర్నీ ఉంటుంది. ఒకసారి చూడండి, దాంట్లో ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తాను. తెలిస్తే మనకి ఆరంభ అదృష్టాలు అంటే స్టార్టింగ్లో ఉండే స్టార్టింగ్ లక్స్ అన్నమాట. ఆరంభంలో అదృష్టాలు ఉంటాయి చాలా మంది. అంటే అందరూ అనుకుంటే అదృష్టం అనేది అంటే మనం కృషి చేయడానికి ఒక అదృష్టం వస్తుంది, కానీ దాని వెంబడి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇందాక అంత సో ఏదైనా కృషి చేయడానికి మంచిగా ఉంటుంది అంటే ఇమీడియట్గా దానికి క్రాస్ చేసుకుంటూ అంటే ఏ అనే పాజిటివ్ వస్తే బి అనే నెగిటివ్ ఆటోమేటిక్గా దానికి రియాక్షన్ ఉంటుంది. అది నేచర్, ప్రకృతి సూత్రం. సో ఆ ఫ్లోలో ఎవరైతే ఆ బిని తట్టుకుంటారో దానికి ఆపోజిట్ మళ్ళీ సి అనే పెడితే పాజిటివ్ కూడా వస్తుంది. కాబట్టి ఈ ఆరంభ దృష్టి స్టార్ట్అప్ లక్స్ అనమాట. అంతా బాగున్నట్టు చాలా బాగా అయిపోతున్నట్టు సులభంగా జరిగిపోతున్నట్టు ఆ ప్రారంభంలో విఘ్నాలంటే మనది ప్రారంభంలో అదృష్టాలు కూడా ఉంటాయి. ఆ అదృష్టం కనుక మనకి డైవర్ట్ చేసిందంటే టెన్షన్లో పడిపోతాం. ఆ తర్వాత అంతా ప్రెజర్స్ ఉంటాయి, విపరీతమైన ప్రెజర్స్ ఉంటాయి. ఇలా బుక్ పబ్లిష్ చేశాడు కాబట్టి ఈ ప్రైజింగ్ ఇది రేపు అలాగే ఉండొచ్చు, మళ్ళీ ఇంకో పుస్తకం పడినందుకు బాగుండొచ్చు, మళ్ళీ
పుస్తకాన్ని అందరూ ఆదరిస్తారు అనే ఎటువంటి గ్యారెంటీ ఉండదు లైఫ్. కాబట్టి మీ ఆరంభమైన అదృష్టం నిజంగా మంచిగా ఆరంభం జరిగింది, బాగుంది. దీన్ని దాటి మళ్ళీ దాని ఛాలెంజెస్ ఉన్నాయి, దాంట్లో అమ్మరాజు చెప్తారు కదా, సో ఆ ఛాలెంజెస్ ఉన్నాయి రెడీగా. ఆ ఛాలెంజెస్ దాటితే అప్పుడు బాగుంటుంది భవిష్యత్తు. అప్పుడు దాకా పేషెన్స్ కోరుకుండాలి. మీ అందరికీ ఎంత ఓపిక ఎలాంటి వచ్చిందో అలా కోరుకుండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగులో కూడా వస్తుంది సార్, తెలుగులో కూడా వస్తుంది. यशवंत, अरे यशवंत, श्रीराम. వీళ్ళకి వెళ్ళి मेरा एक स्टूडेंट है तभी मैं लास्ट स्टूडेंट यस हैदराबाद लॉ कॉलेज हैदराबाद लॉ कॉलेज फोन नंबर है रामकृष्ण ఎత్తు పెరిగినప్పుడు ఈ బుక్ తీసుకొచ్చి నువ్వు రాసిచ్చి చూపించి పరిచయం చేసుకుంటాం. Right.